అందరికీ నమస్కారం. నా పేరు మాస్టర్ గౌతమ్. నేను మీ యోగా ట్రైనర్‌ని. స్పెర్మ్ కౌంట్ సమస్య. ఈ మధ్య మగవాళ్ళలో చాలా మందిలో మనం వింటున్నటువంటి అత్యంత పెద్ద సమస్య. సో, ఈ సమస్య ఉన్నవాళ్ళు మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. యాక్చువల్‌గా స్పెర్మ్ కౌంట్ తగ్గడానికి రీజన్ ఏంటి అనంటే, శరీరంలోని మన టెస్టిస్‌కి, జెనిటల్ ఆర్గాన్స్‌కి ప్రాపర్ సర్క్యులేషన్, ప్రాపర్ ఎనర్జీ అందకపోవడం. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ కావచ్చు, స్ట్రెస్ కావచ్చు, లేదంటే హీట్ కావచ్చు. సో, మనం వీటి మీద దృష్టి పెట్టుకొని మన శ్వాసని యోగా ద్వారా, శ్వాస ద్వారా, కొంతపాట ఆహార పద్ధతుల ద్వారా మనం ఈ ప్రాబ్లమ్ నుంచి ఈజీగా ఓవర్‌కమ్ చేయొచ్చు. జస్ట్ మీరు 3-4 వీక్స్ ఈ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మీకు స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. 2021 సంవత్సరంలో మన ఢిల్లీ ఎయిమ్స్ మరియు హార్వర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా జరిపినటువంటి ప్రయోగంలో యోగా చేసే పురుషులకి, నార్మల్ పర్సన్స్‌కి ఈ స్పెర్మ్ కౌంట్‌లో 25-30% చేంజ్ ఉంది అని చెప్పారు. సో, ఇంకెందుకు ఆలస్యం? ఏ ప్రాక్టీసెస్ చేయడం వల్ల మన యొక్క స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుందో చూద్దాము. సో, మెయిన్ మనకు టెస్టోస్టిరాన్ సరిగ్గా విడుదలయ్యి, కార్టిసాల్ విడుదల తగ్గితే చాలు స్ట్రెస్ తగ్గుతుంది. ప్లస్ ఈ టెస్టిస్ యాక్టివేషన్ జరుగుతుంది. స్పెర్మ్ కౌంటే కాదు, స్పెర్మ్ యొక్క మొబిలిటీ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో, ఇందుకు మనం చేయాల్సిన ప్రాక్టీస్ ఏంటంటే, మీరు రెగ్యులర్‌గా చేసే వాకింగ్ ప్లస్ సూక్ష్మ యోగా లేదంటే యోగాలో వీటిని యాడ్ చేసుకోండి. విపరీత కరణి ఆసనం. ఈ విపరీత కరణి ఆసనం ఏం చేస్తుందంటే, మన టెస్టిస్‌కి రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా జరిగి, ఆ టెస్టిస్ స్ట్రెంత్ అయ్యి ప్రాపర్ స్పెర్మ్ రిలీజ్ అవ్వడానికి చాలా హెల్ప్ చేస్తుంది. ఈ ప్రాక్టీసే కాకుండా సుప్త బద్ధకోణాసన. ఈ సుప్త బద్ధకోణాసన ఏం చేస్తుంది అనంటే, మన జెనిటల్ ఆర్గాన్స్‌ని స్ట్రెంథెన్ చేస్తుంది. దీంతో పాటు ముఖ్యమైన మూడో ప్రాక్టీస్ ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామ. అనులోమ విలోమ ప్రాణాయామ ఏం చేస్తుంది అనంటే, మన రైట్ బ్రెయిన్ హెమిస్ఫియర్, లెఫ్ట్ బ్రెయిన్ హెమిస్ఫియర్‌ని చాలా కూల్‌గా, ప్రశాంతంగా చేసి, మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉంచి స్ట్రెస్‌ని తగ్గిస్తుంది. సో, వీటితో పాటు మీ డైట్, లైఫ్ స్టైల్‌లో కొంచెం మార్పుల ద్వారా మీరు ఈ స్పెర్మ్ కౌంట్ యొక్క సమస్యని ఈజీగా అధిగమించవచ్చు. సో, ఈ స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవ్వాలంటే యోగ శాస్త్రంలో అద్భుతమైన రహస్యాలు దాగున్నాయి. అందులో భాగంగా అశ్విని ముద్ర. ఈ అశ్విని ముద్ర చేయడం వల్ల మన మూలాధార చక్రం స్ట్రాంగ్ అవ్వడమే కాకుండా మేల్ రిప్రొడక్టివ్ ఆర్గాన్స్ స్ట్రాంగ్ అవుతాయి. స్పెర్మ్ కౌంట్ ఇంప్రూవ్ అవుతుంది. అది ఎలా చేయాలంటే, మన యానస్ స్ప్లింటర్ మజిల్స్‌ని కాంట్రాక్షన్ చేయాలి, లూజ్ చేయాలి. కాంట్రాక్షన్ చేయాలి, లూజ్ చేయాలి. కాంట్రాక్షన్, లూజ్, కాంట్రాక్షన్, లూజ్. మనం స్టార్టింగ్‌లో 20-30 టైమ్స్ చేసి బ్రేక్ తీసుకొని కళ్ళు మూసుకోవాలి. అంటే ఇది కళ్ళు మూసే చేయాలి. 20-30 టైమ్స్ చేసి మనం బ్రేక్ తీసుకోవాలి. అలా 4-5 రౌండ్స్ చేయాలి. కొంచెం అలవాటైన తర్వాత 50 చొప్పున 3 రౌండ్స్ చేయాలి. దాని తర్వాత 108 టైమ్స్ సింగిల్ రోలో చేసినా కూడా సరిపోతుంది. ఈ ప్రాక్టీస్ అనేది అండర్‌లైన్ చేసుకోండి. అశ్విని ముద్ర అంటారు దీన్ని. ఇది చాలా బాగా పనిచేస్తుంది. మరిన్ని సందేహాలున్నా, డౌట్లున్నా, లేదంటే మీరు రెగ్యులర్‌గా ఆన్‌లైన్‌లో గాని, ఆఫ్‌లైన్‌లో గాని యోగా నేర్చుకోవాలనుకున్నా, ఈ కింద ఉన్న నా నంబర్‌కి కాల్ చేయండి. థాంక్ యూ.